చూడండి అసలు ఎంత అందంగా ఉందో అడవి మధ్యలో రైడ్. ఇదంతా కూడా కోర్ జోను, అంటే యానిమల్స్ ఎక్కువగా తిరిగేటువంటి జోను, ఎక్కువగా యానిమల్స్ సంచరించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశం ఇదంతా కూడా. ఇందాకే మాకు ఎలిఫెంట్ డంగు కూడా కనిపించింది. ఈ రోడ్ అయితే భయంకరంగా ఉంది, ప్రతి సీను ప్రతి మలుపు ఒక క్లైమాక్స్ లాగే ఉంది. నా భయం ఏంటంటే ఈ బుషెస్ ఉన్నాయి కదా, ఈ బుషెస్లో నుంచి సడన్గా ఏనుగులు అవి వచ్చి కింద పడేస్తాయేమో, లేకపోతే చిరుతలు ఏమైనా దాక్కుని వచ్చి అటాక్ చేస్తాయేమో భయంగా ఉంది. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ కర్ణాటక కొలేగల్. రైట్ నో నేను వచ్చేసి కొలేగర్కి ఒక 10 to 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఫారెస్ట్లోని ఫామ్ హౌస్లో ఉన్నాము. మీరు లాస్ట్ వీడియో చూసింటారు, మేము వెళ్ళి ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పీజీ పాలియా సఫారీ కూడా చూసింటారు. ఇప్పుడు ఆ సఫారీ నుంచి వచ్చేసి మేము ఇంకొక సఫారీకి వెళ్తున్నాము, బీఆర్ హిల్స్ సఫారీ. సో బీఆర్ హిల్స్ సఫారీ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు లాస్ట్ వీడియో చూసింటారు కదా, మేము గెస్ట్ హౌస్లో ఉన్నాము నైట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెకేట్ చేసేసి మేము వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం, కొల్లేగల్కి. అండ్ లాస్ట్ టైం ఈ ప్లేసెస్ చూసుకోండి. అండ్ ఇప్పుడు మనం కొల్లేగల్ నుంచి బీఆర్ హిల్స్కి వెళ్తున్నాం కదా, ఈ రూట్లో చాలా రకాల వైల్డ్ యానిమల్స్ కూడా కనబడతాయి. అవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అండ్ ఈ రూమ్ని అయితే వెకేట్ చేసేస్తున్నాం లాస్ట్ సారిగా. ఇంకా మళ్ళీ మనం ఇక్కడికి వస్తాం రామో కూడా తెలియదు. రూమ్ వ్యూ మొత్తం చూసేసుకోండి. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోతాం. సో లగేజ్ అంతా ప్యాక్డ్, మేము రెడీ అయిపోయాం. మా లగేజ్ అంతా కూడా బయట పెట్టేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇక్కడ మాకు వాటర్ ప్రాబ్లం కాబట్టి మేము వస్తున్నప్పుడే 5 లీటర్ వాటర్ క్యాన్ ఒకటి, తర్వాత 2 లీటర్లు తెచ్చుకున్నాం. అందులో కొన్ని వాటర్ మిగిలి ఉంటే దాంట్లో పోసేసుకొని మాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బొమ్మ దద్దరిల్లిపోద్ది, ఎందుకంటే ఫారెస్ట్లో 2 వీలర్ పైన వెళ్తున్నాము. సో అడవి జంతువులు కూడా స్పాట్ చేసే అవకాశం ఉంది. సో బీఆర్ హిల్స్ అనేది మీ అందరికీ తెలుసు, అది ఎంత డీప్ రూటెడ్ ఫారెస్ట్ అని. ఆ రూట్లో ఇప్పుడు బైక్ పైన వెళ్తున్నాము. స్టే ట్యూన్. సో ప్రతి సీను క్లైమాక్స్గానే ఉంటుంది. ఇక్కడ నుంచి మేము గుడ్ బై చెప్పేసే టైం వచ్చింది. ఇప్పుడు మేము ఈ 2 బైక్స్లో బీఆర్ హిల్స్కి వెళ్తున్నాం సఫారీ కోసం. మనకు సఫారీ టైమింగ్ ఏంటి? సో మనకి ఆఫ్టర్నూన్ 2:30కి అక్కడికి ఉండాలి. అక్కడ ఉండాలి. అరౌండ్ 2:45-3 o'clock స్టార్ట్ చేస్తారు. ఓకే, ఎన్ని కిలోమీటర్లు ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి మనకి 27 కిలోమీటర్స్ వరకు ఎంట్రన్స్ ఉంటుంది. ఓకే, బీఆర్ హిల్స్ ఒక ఫారెస్ట్ ఎంట్రన్స్. ఓకే, సో అక్కడ నుంచి ఒక 17 కిలోమీటర్స్కి వెళ్తే బిలిగిరి రంగనాథ స్వామి టెంపుల్ వస్తుంది. ఓకే, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 18 కిలోమీటర్స్ వెళ్తే మనకి కేక్ గుడి అనే ఒక ప్లేస్ వస్తుంది. ఓకే, సో కేతరాయన గుడి అని చెప్పేసి. ఓకే, ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. అక్కడ జంగల్ రిసార్ట్స్ వాళ్ళవి సఫారీ ఉందన్నమాట. ఓకే, ఎన్ని కిలోమీటర్లు ఓవరాల్గా మొత్తం ఇక్కడ నుంచి ఒక 27, 30, 40, 50, 60 ప్లస్ 65 కిలోమీటర్స్ అవుతుంది. ఓకే, డన్. నౌ వీఆర్ ఆన్ ద వే టు కొలేగల్లో రూమ్ తీసుకొని రూమ్లో మొత్తం ఈ లగేజ్ అంతా అక్కడ పెట్టేసి అక్కడ నుంచి కంటిన్యూ అయిపోతాం బీఆర్ హిల్స్కి. బ్యాక్ టు కొలేగల్ అయితే ఈ రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్ ముగ్గురికి కలిపి 1900 పడింది. ఇక్కడ మా బ్యాగ్స్ అన్నీ పెట్టేసాము, మా లగేజ్ అంతా పెట్టేసి ఒక బ్యాగ్లో మాత్రం పవర్ బ్యాంక్స్ అవి తీసుకెళ్తున్నాము ఇట్లాంటివి. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా మేము స్టార్ట్ అవుతాం బీఆర్ హిల్స్కి. బ్రో రెడీ? 52. ఓకే, మనకి ఏంటంటే 17 కిలోమీటర్స్ వరకు ఏదో వెళ్ళినట్టు ఉంటుంది, కానీ తర్వాత మనకి టైం తెలియదు, ఏమీ తెలియదు, ఎంత దూరం ఉందా అని కూడా తెలియదు. ఎక్స్పీరియన్స్ అయితే. సో మీరే చూస్తారు. స్టార్ట్ చేద్దాం ఇంకా. లెట్స్ గో. కొల్లేగల్లో మేము దిగిన హోటల్ ఇదే, అచ్చగల్ యాత్రి నివాస్ అనేది. ఎవరైనా సరే కొల్లేగల్ వస్తే కనుక బాగుంది హోటల్, ఫ్యామిలీస్కి అంతా కూడా బాగుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం బీఆర్ హిల్స్కి. సురేష్ వెళ్తున్నాడు కదా ముందు. ఇక్కడ నుంచి ఫారెస్ట్లో వెళ్తాము, ప్రతి సీన్ క్లైమాక్స్ లాగే ఉంటుంది. మనమైతే వచ్చాం బీఆర్ హిల్స్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గరికి. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం వైడ్ రేంజ్ ఫారెస్ట్. షార్ట్ కట్లో వచ్చాము ఇప్పుడు మనం బీఆర్ హిల్స్. ఇదే బీఆర్ హిల్స్ ఎంట్రన్స్ ఆర్చ్. అసలు బీఆర్ హిల్స్ అంటే ఏంటి, బీఆర్ హిల్స్ ఏముంది అని చెప్పే ముందు నేను మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ బీఆర్ హిల్స్లో వైల్డ్ యానిమల్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 35 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత కేగూడ్ అని వస్తుందంట. అక్కడ మనకు వైల్డ్ లైఫ్ సఫారీ అనేది దొరుకుతుంది. ఇప్పుడు మనం ఆ సఫారీ చూడడానికి వెళ్తున్నాము. సో ఇది వైల్డ్ యానిమల్స్కు ప్రత్యేకమైన నిలయం కాబట్టి వైల్డ్ యానిమల్స్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడైతే వెల్కమ్ ఆర్చ్ పెట్టారు. అలాగే ఇక్కడ బీఆర్ హిల్స్ అంటే ఒకటి టెంపుల్ ఉందంట. బీఆర్ హిల్స్ అంటే బిలగిరి రంగనాథ స్వామి టెంపుల్. ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది. దర్శనం వచ్చేసి మార్నింగ్ 7 నుంచి 2 వరకు ఉంటుంది, సాయంత్రం 4 నుంచి 8 వరకు అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే చెక్ పోస్ట్ మధ్యలో ఎవ్వరు కూడా వెహికల్స్ ఆపడానికి లేదు, యానిమల్స్ని ఫీడ్ చేయడానికి లేదు. సో వచ్చామా వెళ్ళిపోయామా అన్నట్లు మాత్రమే ఉండాలి. వెహికల్స్ ఎక్కడ కూడా ఆపే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అవుట్ చెక్ పోస్ట్లో చెక్ చేస్తారనమాట. మనం ఎక్కడ ఆగుతున్నాము ఏంటనేది వాళ్ళు నిఘా పెట్టుంటారు ఆల్రెడీ. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకోటి ఏంటంటే మనకు వెహికల్ నుంచి బయట దిగితే వైల్డ్ యానిమల్స్ నుంచి థ్రెట్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడ పడితే అక్కడ ఆపి ఫోటోలు దిగడం, స్టంట్లు వేయడం అట్లాంటివన్నీ చేయకూడదు.
ముఖ్యంగా చెప్తున్నాను మీకే స్వామి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ ఉంటారు కదా, క్లైమేట్ బాగుంది, లొకేషన్ బాగుంది, యానిమల్స్ బాగున్నాయని చెప్పి దిగి ఇట్లాంటి తత్ర పనులన్నీ చేయొద్దు, యానిమల్స్ నోట్లో పెడద్దు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఏదో ర్యాగింగ్ చేయడానికో ఇది చేయడానికో చెప్పట్లేదు నేను, బట్ సిచ్యువేషన్ చెప్తున్నాను. వైల్డ్ యానిమల్స్ అనేటివి ఎంత ఫెరోషియస్గా అటాక్ చేస్తాయి అనేది. సో కళ్ళతో కొన్ని నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఈ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది కదా, ఇక్కడ మనము వెహికల్కి టోల్ పే చేసి వెళ్ళాలి. బైక్ అయితే 10 రూపీసా బైక్కి, కార్కి అయితే 50 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది. ఇది కేగుడి ఫారెస్ట్ ఆల్మోస్ట్ ఆల్ 35 కిలోమీటర్స్ ఉంటుందంట ఫారెస్ట్ మొత్తం. ఇలాగే మళ్ళీ చెప్తున్నానండి, ఎవరే కానీ అసలు వెహికల్ ఆపడం అనేది చేయకూడదు. అసలు వెహికల్స్లో వచ్చేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, ఎందుకంటే ఇది నేరో రోడ్డు, సింగిల్ రోడ్డు. చూస్తున్నారు కదా రోడ్ అనేది ఎంత పల్చగా ఉందో. చూడండి బస్సులు వచ్చేస్తున్నాయి, సడన్గా ఇలా వచ్చేస్తాయి బస్సులు. ఆపోజిట్లో వెహికల్స్ అన్నీ కూడా వెళ్తుంటే మొత్తం ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లాగే ఉంది. మొత్తం డీప్ ఫారెస్ట్. నా భయం ఏంటంటే ఈ బుషెస్ ఉన్నాయి కదా, ఈ బుషెస్లో నుంచి సడన్గా ఏనుగులు అవి వచ్చి కింద పడేస్తాయేమో, లేకపోతే చిరుతలు ఏమైనా దాక్కుని వచ్చి అటాక్ చేస్తాయేమో భయంగా ఉంది. అందుకే చాలామంది వెహికల్స్ కూడా ఆపడం లేదు, వెళ్ళిపోతున్నారు స్పీడ్గా. అడవుల్లో కొన్ని ట్రైబల్ విలేజెస్ కూడా ఉన్నాయి. అక్కడ ట్రైబల్స్ కొంతమంది వర్క్ చేసుకుంటున్నారు, టెంపుల్ ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక ఇదంతా కూడా కాఫీ ప్లాంటేషన్. యానిమల్స్ ఏవి రాకుండా సోలార్ ప్రొటెక్షన్ కూడా చేస్తున్నారు. మనం ఈ రూట్లో వచ్చాము. ఈ రూట్లో వచ్చి ఇలా వెళ్తే బీఆర్ హిల్స్ టెంపుల్కి వెళ్తాము, కానీ మనం సఫారీకి వెళ్తున్నాం కాబట్టి ఇలా వెళ్ళాలి. ఈ రోడ్ అయితే భయంకరంగా ఉంది. ప్రతి సీను, ప్రతి మలుపు ఒక క్లైమాక్స్ లాగే ఉంది. నిజమే, ఏ గుబుర్లో నుంచి ఏమొచ్చి అటాక్ చేస్తుందో కూడా తెలీదు. అసలు రోడ్డు కూడా లేదు. సురేష్ ఇందాక ఆగిపోయాడు పాపం, ఎందుకో తెలియదు. ఏం సురేష్ ఆగావు? జాగ్రత్త అమ్మా, ఒంటరిగా ఉండకు. ఇక్కడ ఇదంతా కూడా కోర్ జోను, అంటే యానిమల్స్ ఎక్కువగా తిరిగేటువంటి జోను, ఎక్కువగా యానిమల్స్ సంచరించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రదేశం ఇదంతా కూడా. ఇందాకే మాకు ఎలిఫెంట్ డంగు కూడా కనిపించింది. చూడండి అసలు ఎంత అందంగా ఉందో అడవి మధ్యలో రైడ్. నాకు ఈ ప్లేస్ అయితే తెగ నచ్చింది. అసలు యానిమల్స్ ఎంత బాగా అసలు సర్వైవ్ కాగలవో ఇలాంటి అట్మాస్ఫియర్లో. ఇదంతా కూడా వాటి జోన్. ఇదిగోండి ఎలిఫెంట్ పూపది అక్కడ. ఈ లేక్ అయితే అదిరిపోయింది. వైల్డ్ యానిమల్స్ వచ్చి ఇక్కడికి వచ్చి వాటర్ తాగుతాయంట. ఎంత అందంగా ఉందో అడవి, అసలు మాటలతో చెప్పలేను. సో ప్రతి టర్నింగ్ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అవతల వైపు ఏముందో అన్న ఇంటెన్షన్ తోటే వెళ్తున్నాము. వావ్, జస్ట్ ఇప్పుడే మనం కేగుడికి అయితే రీచ్ అయిపోయాం. కేగుడి ఇక్కడ నుంచే మనకు సఫారీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చి రాగానే అక్కడ చూడండి జింకలు ఉన్నాయి, మొత్తం అక్కడ గడ్డి మేస్తున్నాయి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది పక్కనే. అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మేము మిగతా డీటెయిల్స్ అన్ని కొనుక్కొని సఫారీ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సఫారీ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది, టు బీ కంటిన్యూడ్. ఓకే.